కూర్చుంటే చైర్లు ఉన్నాయి, కూర్చుంటే కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కూర్చొని అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరు అన్నిలో బాగుంటుందండి. అర్థం చేసుకోండి. మాత్రం ముందు చైర్లు వేసుకోవాలి కాదులేనా చైర్లు సార్ కొంచెం జోరుగా మాట్లాడండి. కాదులేపా కావాలి అడుగు. చైర్మన్గా వారిని ఏర్పాటు చేయడం వారిని చైర్మన్గా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా కమిటీ సభ్యులు ఎస్ ఆనంద తీర్థరావు, పి రాజేష్, జి ఈశ్వర్ ప్రసాద్, ఎం రోహిణి, పి నాగరాణి, పి రామలమ్మ, కె విజయశేఖర్, శ్రీమతి ఐశ్వర్య వీరని డిపార్ట్మెంట్ వారు అంటే మన అమర్నాథ్ గారు వారి ఉత్తర్వులతో అంటే లేఖతోటి కమిషనర్ గారు ఆర్డర్ చేయడం జరిగింది. మీరు 2 సంవత్సరాలు పల్లె కాలంలో ఉంటారు కాబట్టి ఈ 10 మంది దేవస్థానాలకు అభివృద్ధి చేయడము మన శాసనసభ్యులు చూపినారు కాబట్టి ఈ సభ్యులందరూ చైర్మన్తో సహా దేవాలయంలో ముందుకు తీసుకువలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన శాసనసభ్యులు ప్రమాణ చేయబోతున్నాము. కాబట్టి చిత్తూరు జిల్లా మరియు మండలనందు వెలిసి ఉన్న శ్రీ తిరుపతి దేవస్థానాలకు నన్ను ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయంగా దేవాలయము అభివృద్ధియే దృష్టిలో ఉంచుకొని 1927 ధర్మాదాయ చట్టంలో నిబంధనలను అనుసరించి ప్రవర్తించాలని ఇందు మూలకంగా జీవన సాక్షిగా ధర్మకర్త రహస్య పాలనాపత్రం ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయమనే కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించడకు తప్ప ఏ వ్యక్తిని కానీ తెలుపక రహస్యంగా ఉంచుగానే ఇందు మూలకంగా దేవుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు పూజ్యులు గౌరవనీయులైన అమరన్న గారికి నా యొక్క పాదాభివందనాలు, అలాగే విచ్చైన బాలాజన్న గారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మనము ఈరోజు అన్నగారు నా మీద నమ్మకంతో మళ్ళీ నన్ను పర్మనెంట్ పంపి చైర్మన్గా చేసినందుకు అన్నగారికి ఎల్లకాలము నేను రుణపడి ఉంటాననేసి సంగమ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరుపతి గంగమ్మ మండలికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పాలక మండలి అధ్యక్షులుగా శ్రీధర్ గారు, అదేవిధంగా పాలక మండలి సభ్యులందరూ కూడా
ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. ఎందుకంటే గంగమ్మ దేవస్థానం కానీ ఆ మహాతల్లి పలమనేరు పట్టణంలో ఎంతోమంది భక్తుల నమ్మకం. అంటే చుట్టుపక్కల పలమనేరు ఒక ప్రాంతం కాకపోయినా చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు నమ్మకంతో గంగమ్మని కొలిసి మనకు ఏదైనా మంచి జరగాలన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గంగమ్మ మనల్ని కాపాడుతుంది, చల్లగా చూస్తుందనేటువంటి నమ్మకం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నమ్మకాన్ని కాపాడడానికి ఈరోజు ఎవరైతే ఈ పాలక మండలి సభ్యులుగా అధ్యక్షులుగా ఈరోజు ప్రభుత్వం నిర్మించిందో మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, దేవాలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు బాగా నిర్వర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా మనోభావాలను కాపాడుకుంటూ అమ్మవారి యొక్క నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు గంగమ్మ జాతర జరుగుతుంది. మొన్ననే ఈ మధ్యన మన గంగమ్మ జాతర కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఆ రోజు ఇదే కమిటీ ఉత్సవ కమిటీ కూడా ఆ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు దాన్నే పాలక మండలిగా కూడా పర్మనెంట్ కమిటీగా కూడా ఈరోజు మనం చేసుకోవడం, ఆ పర్మనెంట్ కమిటీ ఈరోజు మనం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ పాలక మండలి 2 సంవత్సరాల పాటు ఈ పాలక మండలి విధులు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ పాలక మండలి గతంలో చాలా పాలక మండళ్ళు చాలా మంది అధ్యక్షులు సభ్యులు కూడా ఇక్కడ పనిచేశారు. వారికంటే భిన్నగా ఇంకా బాగా ఈ యొక్క పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా మెచ్చే విధంగా మీరు ఈ పాలక మండలి పనిచేయాలా, భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి కూడా గంగమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధికి కూడా మీరందరూ కూడా సహకరించి పూర్తి స్థాయిలో దాన్ని చేస్తారనేటువంటి నమ్మకం ఈరోజు ప్రభుత్వ పరంగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ వారిద్దరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా జనసేన కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ కూటమి పార్టీలు మీ పైన పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు కాపాడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆ గంగమ్మ ఆశీస్సులు ఈ యొక్క పాలక మండలికి ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ గంగమ్మ గారు మీరు ఆ గంగమ్మ అమ్మవారు మీ అందరికీ కూడా ధైర్యాన్ని బలాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కావాల్సి వస్తుందా గునా బ్యాక్ కొంచెం బ్యాక్ ఓకే రైట్ కొంచెం సైడ్ రండి కొంచెం బ్యాక్ కొంచెం వెనకాల నువ్వు ఇంకా మీరు కొంచెం మా ఐశ్వర్య ఇక్కడ ఈ పక్క వచ్చాను ఓకే బరువు
ఓకే 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 మురళిని దొప్పిన పట్టే ఓకే అదేనా ఓకే ఓకే తిరిగి ఓ అరే నిలబడుకో శ్రీధర్ వెనకాలి పో శ్రీధర్ ఇంకా వెనకాలి పో ఆయన దిగేస్తాను చూడండి వేసురా అన్నకి అందరూ రారా మురుగన్న తగులుతుంది గొప్పదే మాజీ చైర్మన్ మామూలు మురుగన్న తగులుతుంది గొప్పదే మాజీ చైర్మన్ మామూలు బాలాజీ రైట్ రా మురళి దూరం పెట్టుకోండి చూడండి కుమారన్న ఇటు చూడు వదిలే ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బీసీ కుట్టింగ్ల మన గోడం దగ్గర కాంప్లెక్స్ దగ్గర. ప్లీజ్ ప్రతి క్యాబ్ వచ్చిన వారు భోజనం చేసుకుని పోవాల్సిందిగా కోరుతున్నాను. బిర్యానీ ఇంకోటి ఇంకోటి చనోడా
ఈరోజు అంతంత వైభవంగా జరిగినది ప్రమాణ స్వీకారం చేదన్నది. ఇంకోటి మనం ఇవి సమాచారం ఆనందం తీసుకుని నువ్వు అన్నం తీసుకోబడినా నువ్వు ముందే అన్నం తీసుకుని మరి నీళ్ళు ప్యాక్ చేసా నువ్వు వెళ్ళిపోతా పలమనేరు పట్టణంలో అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం కలిగించారు అమ్మన్న గారు తెలుగుదేశం కుటుంబము. మూడుసారి ఉత్సవ కమిటీ మెంబర్గా ఉన్నాము. చాలా ఘనంగా చేశాము. అప్పటి నుంచి ఈ రోజు మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ పలమనేరు పట్టణం చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్షాలు బాగా పడుతున్నాయి. చాలా సంతోషము. అదేవిధంగా ఈసారి మమ్మల్ని మళ్ళా కమిటీ మెంబర్గా ఉత్సవ కమిటీ మెంబర్గా ఈ పండుగని ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా మున్సిపల్ చైర్మన్ కంటే ఇంకా భారీగా చేస్తామని చెప్పి సభ్యులు కూడా తిరుపతి నాయకులు చాలా మంది వచ్చి మమ్మల్ని ఆస్వాదించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది కుటుంబం వచ్చి మమ్మల్ని ఆస్వాదించారు.